ప్రతి ఒక్కరికి ఒక ఆర్ట్ మీద ఆసక్తి ఉంటుంది. కానీ ఆ కళను వారికి ఉన్న బాధ్యతల వల్ల సాకారం చేసుకోలేకపోతూ ఉంటారు. పట్టుదల ఉంటే కళను సాకారం చేసుకోవచ్చని నిరూపిస్తున్నారు వెంకన్న అనే ఉద్యోగి. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న వెంకన్న ఆయనకున్న ఆర్టుతో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఓయూ చుట్టుపక్కల ఉన్న బండరాళ్ల మీద బొమ్మలు గీస్తున్న వెంకటతో అనిల్ ఫేస్ టు ఫేస్. ఒక్కరికి ఒక కళ అనేది ఉంటుంది, కానీ వాళ్ళ బాధ్యత రీత్యా ఆ కళని సాకారం చేసుకోవడంలో వెనకబడుతూ ఉంటారు. కానీ పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని చెప్పేసి చెప్తున్నారు వెంకన్న. అయితే ఈ వెంకన్న విషయానికి వస్తే, వెంకన్న ఓయూలోని ఆర్ట్స్ కాలేజ్కి సంబంధించిన లైబ్రరీలో ఉద్యోగిగా పనిచేస్తూ ఆయన వేసిన ఏదైతే బండలు మీద ఆర్ట్ వేసిన బొమ్మలు ఏదైతే ఉన్నాయో ఆ ప్లేస్లో ఉన్నాయో ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ అయితే ఈ ప్లేస్ అయితే ఉంటుంది. ఈ బండరాలు ఏవైతే ఉన్నాయో ఈ బండరాల ఆకారం ఏదైతే జంతువులు కావచ్చు, ఇలా ఫిష్ కావచ్చు, జింక ఆకారంలో ఉన్న బండరాలు కావచ్చు, అంటే ఏ బండ చూసినా ఆ బండ ఏదైతే ఆకారంలో ఉంటుందో ఆ రూపంలోనే ఈయన బొమ్మలు అయితే వేస్తున్నారు. అంటే దీన్ని దృష్టి పెట్టుకొని దాదాపు ఏదైతే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూడా ఈ 100 బండరాళ్ళ మీద బొమ్మలు వేయాలన్న ఆలోచన కూడా ఈయనకు వచ్చిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ బొమ్మలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే బండరాళ్ళు సేమ్ ఆకారంలో ఏదైతే రూపంలో ఉంటాయో ఆ రూపంలోనే ఇప్పటివరకు అయితే దాదాపు ఓయూ మొత్తం ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉందో ఆ ఉస్మానియా యూనివర్సిటీ మొత్తంగా ఎక్కడైతే చుట్టుపక్కల ఓయూ చుట్టుపక్కల ఎక్కడైతే బండరాలు కనిపిస్తాయో ఎక్కడ చూసినా కూడా వెంకన్న గారు వేసిన బొమ్మలే కనిపిస్తాయి. ఆయన కళ అయితే కనిపిస్తుంటుంది. అంటే ఈయన ప్రతి ఒక్కరికి ఈ కళని చూపించాలి, నా కళ ఏదైతే ఉందో ఆ కళని ప్రతి ఒక్కరు చూడాలన్న ఆలోచనతోటి ఈ బండరాల మీద ఈ బొమ్మలు వేయడం కానీ, అంటే ఒక్క జంతువులే కాకుండా పక్షులే కాకుండా అంటే ఏదైతే ప్రకృతికి అనువుగా ఉంటాయో ఆ అనువుగా ఉండే బొమ్మలు కూడా ఈయన వేయడం జరిగింది. వెంకన్న గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయనకి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, అసలు వేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి ఈ కళ ఉంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ బండరాళ్ళ మీద బొమ్మలు వేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? నాకు జనరల్గా ఆర్ట్ వేయడం చాలా ఇష్టం అండి, స్కూల్ లెవెల్ నుంచి. అయితే ఇక చదువుతున్న రీత్యా కాంపిటేటివ్ చదువుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇక ఆర్ట్ వేయడం నాకు అంత టైం లేకున్నా కూడా ప్రత్యేకంగా ఒక టైం అనేది కేటాయించుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ఒక 2.5 అవర్, జనరల్గా ఒక 2 అవర్స్ కేటాయించుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 6 to 8:30 వరకు కేటాయించుకున్నాను. తర్వాత నాకు సెలవు ఉన్న రోజు, సెకండ్ సాటర్డే సండే ఉన్న రోజు నేను ఆర్ట్ వేయడం స్టార్ట్ చేశాను. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో 100 రకాలైన ఆర్ట్ను వేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో 100 కంటే పైన 150 వరకు వేశాను ఇప్పటివరకు నేను. మరి బండరాళ్ళ ఆకారాన్ని చూసి నాకు ఆర్ట్ వేయడం ఆలోచన వచ్చింది. అది ఒకటి. ఓయూ పోస్ట్ ఆఫీస్ ముందు ఒక బండరాయిని చూసినప్పుడు నాలో మెదిలిన ఒక ఆలోచన, ఒక చిలుక వెనుక తిరిగి చూస్తున్నట్టు ఆ రాయిని చూసి నేను ఆర్ట్ వేయడం స్టార్ట్ చేశాను. తర్వాత ప్రతి ఒక్క రాయిని అబ్జర్వ్ చేసుకుంటూ దానిలో ఏ రూపం దాగి ఉన్నది అలాంటి అబ్జర్వ్ చేసి దానికి ప్రాక్టీస్ చేసి చాక్పీస్తో ప్రాక్టీస్ చేసిన తర్వాత పెయింట్ కొనుక్కొని నా సొంతంగా నేను వేయడం జరుగుతున్నది. ఇలా వేస్తుంటే నా ఫ్రెండ్స్లు, బాటసారులు నన్ను చూసి కొంత సహాయ సహకారాలు కూడా అందించారు, మెటీరియల్ కూడా అందించారు. నాకు ఇంకా ప్రోత్సహించారు. నా తోటి ఉద్యోగస్తులు, తోటి ఫ్రెండ్స్లు, బాటసారులు, వాకింగ్ వచ్చేటోళ్ళు కూడా నాకు చాలా ప్రోత్సాహకరంగా చాలా బాగున్నాయి. ప్రకృతిలో మేము వాకింగ్ చేస్తుంటే చాలా బాగుందని చెప్పి నాకు ప్రోత్సహించడం జరిగింది. ఆర్ట్ వేయడానికి నాకు ప్రతి రోజు సెలవు ఉన్నప్పుడు 2 నుండి 2.5 అవర్ వరకు నాకు చాలా టైం తీసుకున్నాను ఆర్ట్ వేయడంలో. అందులో నేను వేసిన జింక, నెమలి, పావురం, కుందేలు, పాము, నెమలి, మరి చూస్తే ఆవు, ఏనుగులు, ఖడ్గమృగం, ఈ పోస్ట్ ఆఫీస్ ముందు ఉన్న ఒక గ్లోబు వేశాను పర్యావరణం సంబంధించింది. ముఖ్యంగా పర్యావరణంలో అంతరించిపోతున్న జాతులను కూడా తలపించేలాగా వాటి ఆట కూడా వేశాను. పక్షులు, రకరకాలైన పిట్టలు అంతరించిపోతున్నాయి, వాటికి కూడా ఆహారం అందిస్తున్నట్టు ఆట వేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేసుకుంటూ సెలవు ఉన్న రోజులో ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటాను నేను ఆట వేయడం. మీరు ఈ బొమ్మలు వేయడం ద్వారా మీరు ఇచ్చే సమాచారం ఏంటి, సూచనలు ఏంటి, అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా ప్రతి మనిషిలో ఎన్నో కళలు దాగి ఉంటాయి. 64 భారతీయ కళల ప్రకారం 64 కళలు ఉంటాయని తెలుసుకున్నాను. కాబట్టి ప్రతి మనిషిలో ఎన్నో కళలు దాగి ఉంటాయి. ఒక్క కళ అయినా వెలికి తీయలేనా, నాలో ఏ కళ దాగి ఉందని చెప్పేసి నాలో నేనే స్వతహాగా ఆలోచించి రాళ్ళ ఆకారాన్ని బట్టి ఆర్ట్ వేయడం స్టార్ట్ చేశాను.
ఆ ఆర్ట్ వల్ల ఎందుకంటే ప్రతి రాయి ఒక మెసేజ్ ఇవ్వాలి చదువుకున్న యువతకు. ముఖ్యంగా వేస్తున్న ఆర్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరం పర్యావరణంలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని తన విధిగా పాటించి మొక్కలు నాటడం కానీ, వన్యప్రాణం సంరక్షించడం కానీ ఇలాంటి ప్రతి ఒక్కరు పాటించాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి యువత చదువుకుంటున్నారు, వాళ్ళకు తెలుసు. కానీ ప్రతి సంవత్సరం ఒక్క వ్యక్తి 2 మొక్కలు నాటితే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి నేను వేసే ఆర్ట్ మీద కూడా ప్రతి ఒక్కటి పర్యావరణం గురించి ముఖ్యంగా ఆర్ట్ వేయడం జరిగింది. 100 రాళ్లకు పైగా పూర్తి చేయాలన్న నేపథ్యంలో ఆలోచనతోటి ఆయన యొక్క దృక్పథంతో, అంటే ఆయన కళ ఏదైతే ఉందో బండరాలను చూసి ఆ యొక్క ఆకారంతో ఆ రూపంలోనే జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, అలా ప్రతి ఒక్క రూపంలో ప్రతి ఒక్క ఆకారంలో బొమ్మలు వేయడం అయితే జరిగింది. అయితే దీనికి ఆయన పట్టుదల, కృషి, ఆయన నేర్చుకున్న కళ ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్కరు చూడాలి అన్న ఆలోచనతోటే ఈ బొమ్మలు వేయడం జరిగిందని చెప్పేసి వెంకన్న గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మణిదీప్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.